హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే 4 కోడిగుడ్లు 2 బీరకాయలు కలిపి ఇలా ఎగ్ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందని డెఫినెట్గా అందరూ ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిర్చి అయితే వేసుకొని అలానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. 2 ఉల్లిపాయలు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్న టైంలోనే మనం ఇక్కడ ఉడికించి తీసుకునే ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎగ్స్ కాస్త ఫ్రై అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్స్ కొంచెం ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఆనియన్స్ కూడా మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కోడిగుడ్లు వేయించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతే అలానే టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే ఒక 3 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. ఓవరాల్గా కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చూసుకొని వేసుకోండి. అలానే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని అలానే ధనియాలు, లవంగాలు, యాలకులు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మటన్ కీమా రెసిపీ షార్ట్ వీడియో చేశాను, అందులో అయితే మసాలా గ్రైండ్ చేసి చూపించాను. మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలు చూడొచ్చు. ఇలా మసాలా రుబ్బుకొని వేసుకుంటే మీకు కారం అనేది ఎక్కువగా అనిపించదు, ఎక్కువ ఘాటుగా ఉండదు, కూర రుచిగా ఉంటుంది. అలానే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 లేదా 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గేటప్పుడు ఈ విధంగా అయితే మూత పెడితే టమాటాలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కర్రీ ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది చూసుకొని పోసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా కూడా కారం మరీ ఘాటుగా ఉండకుండా ఉండడం కోసం ఉప్పు అయితే యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. కారంలోనే ఉప్పు అనేది కలిపి పెట్టుకుంటాను. సో అందుకనే కర్రీలోకి నాకు ఉప్పు అనేది ఎక్కువ పట్టదు. స్టార్టింగ్లో వేసాను కదా, అదే సరిపోతుంది. మీరైతే ఒకసారి చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మూత తీసి కర్రీ ఏ విధంగా ప్రిపేర్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ అయితే చక్కగా చిక్కపడింది. ఇక్కడ బీరకాయలు అయితే చక్కగా ఉడికిపోయాయి. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడివేడి అన్నంలో తినేద్దాం. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరందరూ కూడా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.